నమస్తే అండి. నా పేరు కోడూరు బాలామణి. మా హస్బెండ్ పేరు కోడూరు సీతారాం ప్రసాద్ అండి. మేము వరలక్ష్మీపురం, కానూరు, విజయవాడలో ఉంటామండి 20 ఇయర్స్ నుంచి. నేను పొలిటికల్ సైన్స్ ఎంఏ చేశానండి. ఆ తర్వాత కొన్నాళ్ళు పిల్లలు చిన్నప్పుడు టీచర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత మా వారికి బిజినెస్లో హెల్ప్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మేము రిటైర్డ్ లైఫ్. పిల్లలు యుఎస్లో సెటిల్ అయిపోయారు. ఈ మధ్య యుఎస్ వెళ్ళినప్పుడు మా వారు ఈ టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ వీడియోలు చూడటం, వాటి వలన దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. జనరల్గా అసలు మేము ఇక్కడికి వచ్చిన వెంటనే కరోనా పరిస్థితిలో మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళడానికి కానీ ఇదంతా స్కోప్ లేదు కాబట్టి సరే మన యాక్టివిటీ కోసం అని చెప్పి టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేద్దాము. దీనివల్ల ఏంటంటే 2 లాభాలు, మనకి కాలక్షేపం అవుతుంది, ప్లస్ ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కూరగాయలు కానీ వీటన్నిటి నుంచి అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసామండి. మొన్న జూలైలో మేము స్టార్ట్ చేయటం జరిగింది. జూలై నుంచి ఒక 6 మంత్స్ మేము మామూలుగా కొంచెం నేర్చుకుంటూ డెవలప్ చేస్తూ వచ్చాము. యాక్చువల్గా మా ఈ టెర్రస్ మొత్తం 1200 స్క్వేర్ ఫీట్ ఉంది. 1200 స్క్వేర్ ఫీట్లో గార్డెన్ని ముందు ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని ఫ్రూట్ మొక్కలు, అలాగే పాలినేషన్ కోసం ఫ్లవర్ మొక్కలు ఇలాంటివన్నీ పెట్టాం మా గార్డెన్లో. అంటే పర్వాలేదు మాకు, అంటే మేము ఇద్దరమే కాబట్టి మా ఇద్దరికి మేము పెట్టిన దగ్గర నుంచి 2 మంత్స్ దగ్గర నుంచి మేము దాదాపు ఏవో చిన్నవి బంగాళదుంపలు అలాంటివి, పొటాటోస్ అలాంటివి తప్పితే కూరగాయలు మేమే తింటున్నాము. అలాగే పైకి వచ్చి ఈ గార్డెన్లో వర్క్ చేసేటప్పుడు మాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఏంటంటే మేము వర్క్ చేసి వాటిని పెంచి వాటి నుంచి వచ్చిన ఒక కూరగాయ కోసినా మాకు అదేంటి మేము పెంచుకున్నాము అనేటువంటి ఆనందంతో, అది కూర వండి తినేటప్పుడు కూడా దాని యొక్క మామూలుగా ఈ పురుగు మందులు వేసిన వాటికంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఇంకా చేయాలి అనే దృక్పథంతో నెమ్మదిగా వంగ, బెండ, గోర్చిక్కుడు, మాకు టమాటా, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ మామిడి, సపోటా అలాంటి ఇంకా కొన్ని పండ్ల మొక్కల్ని పెట్టాము మేము మా గార్డెన్లో. పాలినేషన్ కోసం మందార, లిల్లీ, నూరు వరహాలు ఇలాంటివన్నిటిని పెంచడం జరిగింది. ఆ వరకు మాకు బాగానే అనిపిస్తుంది. ఈ గార్డెను మెయింటెనెన్స్ మాకు ఉపయోగపడుతుంది. ప్లస్ మేము ఎక్సర్సైజ్ కింద పనికి వస్తుంది. అలాగే మాకు తృప్తి మూడు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము 250 లీటర్స్ డ్రమ్ తెచ్చి రెండిటి కింద డివైడ్ చేసి కట్ చేసి 2 ఫ్రూట్ ప్లాంట్ని పెట్టామండి. ఒకటి సపోటా మీకు కనిపిస్తూనే ఉంటుంది, మంచి ఫ్రూటింగ్ కూడా వచ్చింది. అట్లాగే ఇది బత్తాయి ఇప్పుడే మాకు పిందెలు పడుతున్నాయి. మామూలుగా ఫ్లవరింగ్ వచ్చి పిందెలు అవి కూడా గుత్తులుగా పడుతున్నాయి. ఈ పెద్ద కంటైనర్లో మళ్ళీ ఏం చేసామంటే మేము వంగ, మిరప, అలాగే ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ చామదుంప ఇలాంటివి కూడా మేము ఇంటర్ క్రాప్ కింద కూడా వాటిని ఉపయోగించుకోవడం జరిగింది. ఇది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మొక్క మీరు కింద ఈ రకరకాల మొక్కల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అట్లా డబుల్ కింద మీరు వాడుకోవచ్చు, ఇలా వెడల్పుగా ఉన్న పెద్ద కంటైనర్ని. అలాగే మాకు వంగ కనుక మీరు చిన్న కంటైనర్ అయితే ఒక మొక్క పెడితే కనుక మీకు చాలా బాగా మంచి నీళ్ళు వస్తుందండి. మాకు చాలాసార్లు ఇప్పటికి మేము ఒక 10 సార్లు దాకా మాకు వంగ కాయలు వచ్చాయి దాంట్లో. అట్లాగే ఇక్కడ కూడా ఒక వంగ మొక్క ఉంది, అది కూడా అంతే, ఒక్క మొక్క పెట్టాము. చిన్నదైతే ఒకటి పెట్టుకోండి, అదే పెద్ద కంటైనర్ అయితే మీరు 2 మొక్కలు పెట్టుకున్నా సరిపోతుంది. దానికి తోడు ఏంటంటే మనము ఎప్పటికప్పుడు వాటిని మట్టిని కదిలిస్తూ మనము ఒక 20 డేస్కి అట్లా ఒకసారి దానికి సంబంధించిన ఎరువు, లేకపోతే మన కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నేనైతే కనుక ఇప్పుడు మనము బనానా అరటిపళ్ళు తిన్న తొక్కలు పడేయకుండా వాటిని ఏం చేస్తానంటే నీళ్ళల్లో నానబెట్టి వాటిలో కొంచెం బెల్లం కూడా వేసి ఆ నీళ్లు ఒక 5-6 రోజులు అట్లాగా ఉంచేసేసి వీటికి ఆ నీళ్లు కొంచెం ఒక లీటర్కి ఒక పావు లీటరు ఈ నానబెట్టిన నీళ్ళని కలిపి నేను వాటికి పోస్తూ ఉంటాను. దానివల్ల నాకు వంగ బాగా విపరీతంగా కాసింది. అట్లాగే మిరప కూడా అంతేనండి, మాకు మా ఇంట్లో సరిపడా వస్తుంది.
గార్డెన్లో ఇలా పెద్ద కంటైనర్స్ని కూడా కొన్నిటిని వాడటం జరిగిందండి. ఈ పెద్ద కంటైనర్స్ని ఇట్లాగే కట్ చేయకుండా ఇలాగే అట్టి పెట్టాం కొన్నిటిని. దాని పర్పస్ ఏంటంటే ఇప్పుడు మ్యాంగో ట్రీ అనేది కొంచెం ఎక్కువ బలం కావాలి, రూటింగ్కి ఎక్కువ ప్లేస్ కావాలి, ప్లస్ ఎత్తు కూడా పెరుగుతుంది కాబట్టి మేము దీన్ని కట్ చేయకుండా ఇట్లాగే వాడటం జరిగిందండి. ఇప్పుడే ఇది మేము మామూలుగా తెచ్చినప్పుడే 2 years మొక్కను తెచ్చాము. మొక్కను తెచ్చి మేము నాటి ఇది 6 months అవుతుంది. 6 monthsలోనే ఇది మామూలుగా పూత అది వచ్చేసిందండి. పూత అక్కడక్కడ పింద పడుతుంది. దీనికి మేము ప్రత్యేకించి పెద్ద పెస్ట్ కూడా ఏమి అటాక్ అవటం కానీ అలాంటివి ఏమి ఉండదు. మొక్కని మేము ప్లాంట్ చేసిన తర్వాత అది కొంచెం పెద్దగా పైకి పెరుగుతుంటే దాన్ని కొంచెం ప్రూనింగ్ చేసాము, వెడల్పు చేద్దాము ఎక్కువ హైట్ పెరగకుండా ఉండడం కోసం అని చెప్పి. టెర్రస్ గార్డెన్లో పునాసి మామిడి పెంచుకోగలిగితే మీకు సంవత్సరం మొత్తం మీద మీకు ఈల్డ్ వస్తుంది. హైట్ పెరుగుతుంది అనే బాధ లేకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే వెడల్పుగా పెరిగి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది రామాఫలం అండి. ఈ చెట్టు దీన్ని కూడా మేము కంటైనర్లో పెద్ద దాంట్లోనే పాట్ చేసుకున్నాము. దీన్ని కూడా 1.5 year పెరిగిన మొక్కనే మేము తెచ్చి పాటింగ్ చేయటం జరిగింది. దీనిని ఇంతవరకు కాకపోతే ఇది సీజన్ అయిపోయిన తర్వాత పాటింగ్ చేసాం కాబట్టి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు అని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్కి దీని నుంచి మేము ఈళ్ళు తీసుకోగలము అని అనుకుంటున్నాము. దీనికి కూడా ఈ సాధ్యమైనంత వరకు ఈ పళ్ళ మొక్కలకి పెస్ట్ పెద్దగా అటాక్ అవుదనే మా అవగాహన. చూడాలండి, ఇంకా గమనించే కొందికి మరి ఏమన్నా ఎక్స్పీరియన్స్ వస్తుందేమో చూడాలి. ఈ కంటైనర్లో మేము నేరేడు పెంచడం జరిగిందండి. నేరేడు మొక్కను కూడా కొంచెం 1 year అట్లా పెరిగిన మొక్కనే మేము తెచ్చుకొని పాట్ చేసాము. దీంట్లోనే మళ్ళీ చిక్కుడు జాతికి సంబంధించిన నైట్రోజన్ డెఫిషియన్సీ రాకుండా చిక్కుడు జాతికి సంబంధించినటువంటి మొక్కను కూడా పెట్టడం జరిగింది. ఇది అలసందల మొక్క అండి. కాబట్టి దీనికి కావాల్సినటువంటి నైట్రోజన్ అదంతా దాని నుంచి వస్తుంది, వాటి వేళ నుంచి వస్తుందని మేము పెద్ద డ్రమ్ కాబట్టి దీంట్లోనే మేము అలసందల మొక్కను కూడా పెట్టుకున్నాము. ఈ నేరేడు కూడా ఇంకా అంటే సీజన్ కాదు కాబట్టి ఇంకా మాకు ఫ్లవరింగ్ రాలేదు. సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ అది వస్తుంది. మామూలుగా పెరగడం అయితే బాగా పెరిగిందండి. మేము కట్ చేసాము, చాలా వరకు కట్ చేస్తూ ఉన్నాము. టెర్రస్ కాబట్టి ఎక్కువ పెరగకూడదని చెప్పి కట్ చేస్తున్నాము. మొక్క అయితే మటుకు చాలా బాగా గ్రో అవుతుంది అన్నమాట మాకు. ఇది దబ్బ మొక్క అండి. ఇది వచ్చి సీతాఫలము. ఇంత చిన్న మొక్కకే మాకు 6 కాయలు కాసాయండి. అట్లాగే వీటికి మధ్యలో మిరప, తోటకూర, వంగ ఇవన్నీ కూడా వేయటం జరిగింది. ఈ మిరప కూడా బాగానే వస్తుంది మాకు. అట్లాగే ఇటు వచ్చి ఇది నారింజ అండి. నారింజకి ఒకే కొమ్మకి 5 కాయలు పండియండి. వీటికి కొంచెం బలం మనం ఎక్కువ వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే నారింజ కొంచెం బాగా బలంగా పెరగాలి కాబట్టి. ఇక్కడ మళ్ళా పూత వచ్చి చిన్న చిన్న కాయలు, ప్రతి కొమ్మకి చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఒకవైపు. అట్లాగే ఇది మనకి స్వీట్ లెమన్ అంటారండి దీన్ని. ఇది ఎల్లోగా అయిపోగానే మనము ఈ స్వీట్ లెమన్ని అట్లాగే తుంచేసుకొని తొక్కతో సహా మనం తినేసేయటమే. చాలా దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. ఇది మాకు ఒకసారి క్రాప్ వచ్చేసింది, మేము వాడటం జరిగింది. మళ్ళీ ఇది సెకండ్ క్రాప్ అండి. ఇట్లాగా ఫ్రూటింగు మొత్తం ఫ్లవరింగు అంతా కూడా స్టార్ట్ అయింది. చెట్టు నిండా మనకి మనం గనక సరైన ఎరువు అది వేస్తే కనుక చెట్టు నిండా మనకి కాయలు వస్తాయండి. ఇది వాక్కాయ అండి. వాక్కాయని ఈ మధ్య పెట్టడం జరిగింది. ఫస్ట్లో చిన్న కంటైనర్లో పెట్టాము, సరిగ్గా పెరగలేదని చెప్పి ఇప్పుడే మార్చి పెద్ద కంటైనర్కి పెట్టామండి. ఇక్కడ మీరు
చూశారు కదా, ఇది వాటర్ బేర్ అంటారు. అంటే మనకి రేక్కాయలే పెద్ద సైజు వస్తాయి చూడండి, మార్కెట్లో అమ్ముతారు అవి. ఇది ఆల్రెడీ మాకు ఒకసారి ఒక క్రాప్ వచ్చేసింది, ఇంత చిన్న మొక్కకే ఆల్రెడీ ఒకసారి వచ్చాయి, పళ్ళు వచ్చాయి. అవి కొంచెం లైట్ రెడ్డిష్ రాగానే కనుక మనం కనుక వాటిని కోసి తింటే వాటి యొక్క రుచి అద్భుతంగా ఉందండి. అసలు తీపి కానీ టేస్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పూత వచ్చిందండి. మళ్ళీ ఇంకొకసారి ఇది బహుశా సంవత్సరానికి 2 సార్లు క్రాప్ వస్తుంది అనుకుంటా. ఇది చాలా ఉపయోగం అండి. దీనికి ఏమి చీడపీడలు కూడా ఏమీ రాలేదు మాకు. జస్ట్ బలం వేయటము, దానికి సంబంధించిన నీరు అందించటము అంతవరకే. మొత్తం అంతా చెట్టు నిండా పోతే ఉందండి. ఇది ఒకటి అద్భుతమైనటువంటి ఫ్రూట్ అని నేను చెప్పగలను టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడానికి. అట్లాగే ఇటువైపు దానిమ్మ అండి. దానిమ్మ కూడా పెరుగుతుంది బాగా. మేము తెచ్చి 6 మంత్సే అవుతుంది. ఇప్పుడే ఇది కొంచెం గ్రోత్ వస్తుందండి. ఇది కూడా బాగానే పెరుగుతుంది. ఈ 100 లీటర్స్ కంటైనర్లో పెడితే కనుక మనకి బాగుంటుంది, మొక్క గ్రోత్ అది బాగుంటుంది. మేము మామూలుగా పశువుల ఎరువు ఒకసారి వేస్తే ఇంకొకసారి మేము దీనికి వర్మీ కంపోస్టు, కిచెన్ కంపోస్టు అట్లా రకరకాలుగా వేయడం జరిగిందండి. ఇది వచ్చి జామ అండి. ఈ జామను కూడా మేము 100 లీటర్స్ కుండీలో పెట్టడం జరిగింది. ఇదిగోనండి ఫ్రూటింగ్ చూస్తున్నారుగా, ఒకే కొమ్మకి 3 కాయలు వచ్చాయి. అట్లాగే ఈ పైన కూడా ఇంకా పిందెలు వస్తాయి. మొదట్లో కొంచెం మేము అటు షేడ్లో సరిగ్గా ఎండ రాకపోవడం వలన కొంత పింద రాలటం మొదలైంది. అందుకని మేము ఇప్పుడు ఎండలోకి జరిపాము దీన్ని. ఖచ్చితంగా 6 అవర్స్ ఎండ అనేది జామకు కూడా అవసరం అండి. మనం కనుక సరైన బలం ఇచ్చి సరైన సన్లైట్ కనుక ఇవ్వగలిగితే జామ కూడా చాలా మంచి కాపు మనకి టెర్రస్ గార్డెన్లో వస్తుంది. కాకపోతే దీనికి మిల్లీ బగ్స్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి. తెల్ల మిల్లీ బగ్స్ అవి ఎక్కువగా ఉంటుంది పెస్ట్ వచ్చేసరికలా. దానికి ఏం చేస్తామంటే మేము ఒక్కొక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తామండి, ఒక్కొక్కసారి పుల్లటి మజ్జిగ. ఆ బ్యాక్టీరియా ఈ పెస్ట్ మీద కనుక మనం స్ప్రే చేస్తే అదంతా పోతుందండి, ఆ మిల్లీ బగ్స్ అనేవి రాకుండా ఉంటుంది. అట్లాగే ఇది వచ్చి చింత అండి. ముదిరి కొంచెం ఆకులు రాలిపోతాయి అని చెప్పి నేను చింత కొమ్మలన్నింటినీ ప్రూనింగ్ చేశాను. ఆకు ఉపయోగించుకోవచ్చు కదా అని. ఇది చింత కూడా మంచి చిగురు అదంతా బాగా వచ్చింది మాకు. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అండి. అట్లాగే ఇది నిమ్మ అండి. దీనికి ఎక్కువగా ఎట్లా అంటే ఒక నల్లటి పురుగు లాంటిది పడుతుంది. అది దాన్ని మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎప్పటికప్పుడు చేత్తో నలిపేయడం జరిగిందండి. ఇది మేము నాటి 7 మంత్సే అవుతుంది. ఇంకా క్రాప్ అయితే స్టార్ట్ అవ్వలేదు. చెట్టు అయితే బాగా పెరగడం జరిగిందండి. ఇంకా క్రాప్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాం మేము. దీన్ని కూడా 100 లీటర్స్ కంటైనర్లో పెట్టడం జరిగింది. మనం కనుక ఈ పెస్ట్ని ఎప్పటికప్పుడు చేతులతో చూసి ఆ నల్లటి పొడవాటి ఇది వస్తుంది, పురుగు వస్తుంది, దాన్ని కనుక మనం నలిపేయగలిగితే, అట్లాగే అప్పుడప్పుడు లీవ్స్ అవి ఎండిపోయి వాటికి కొంచెం తెల్ల మచ్చలు వచ్చిన లీవ్స్ అన్నిటినీ కనుక మనం కనుక వాటిని కట్ చేసేసి అవతల పారేస్తూ ఉంటే దీని గ్రోత్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చి ఉసిరి ఇప్పుడే పోత వస్తుంది. మామూలుగా అయితే ఇంకా కొంచెం ముందు రావాలి సీజను. మేము ఈ మధ్య పెట్టాం కాబట్టి దీన్ని కూడా మేము 100 లీటర్స్ దాంట్లో పెట్టాము. ఇక్కడ మీకు కనిపిస్తుందేమో, ఇది రాతి ఉసిరి అంటారండి. మనం పచ్చళ్ళు అవి పట్టుకుంటాము. ఆ ఉసిరి పూత స్టార్ట్ అయిందండి. మేము పెట్టి 6 మంత్స్ అవుతుంది కాబట్టి ఎప్పటికీ అది పూత దశకి వచ్చిందనమాట. దీనికి అసలు అయితే ఏమీ పెస్ట్ అనేది అసలు రాదండి. ఇది వచ్చి బత్తాయి అండి. ఇది కూడా మేము దాదాపు 6 మంత్స్ అవుతుంది మేము ప్లాంట్ చేసి. ఇది కూడా 100 లీటర్స్ దాంట్లో పెట్టాము. ఇది ఇప్పుడే బాగా పూత మీకు కనిపిస్తూ ఉంటుంది. పూత పింద దశలో ఉందండి. చాలా పోతుంది. పింద కూడా విపరీతంగా వచ్చిందండి. మేమేంటంటే మా టెర్రస్ గార్డెన్లో మెయింటెనెన్స్ కూరగాయల కంటే కూడా ఇవి పళ్ళ చెట్లు కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని ఎక్కువగా, అంటే ప్లేస్ కూడా 1200 స్క్వేర్ ఫీట్ కాబట్టి మేము ఎక్కువ ఈ ఫ్రూట్ ప్లాంటింగ్ ఎక్కువ చేయడం జరిగిందండి. ఇప్పుడిప్పుడే పింద మొత్తం మీకు కనిపిస్తూ ఉంటుంది.
ఇదొకటండి, ఇదొక ప్లాంటు. ఇది చిన్న ఉసిరి అని మనం మామూలుగా తింటాం చూసారా, మా చిన్న చిన్న కాయలు కాస్తుంది, చాలా ఎక్కువగా కాయలు కూడా చెట్టు నిండా వస్తాయి. అట్లాంటి ఉసిరి అనమాట ఇది కూడా మేము 5 months అవుతుంది పెట్టి. బహుశా నెక్స్ట్ ఇయర్కి మాకు క్రాప్ వస్తుంది అని అనుకుంటున్నాము. దీనికి మట్టుకు కొంచెం పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దానికి నీమ్ ఆయిల్ కొట్టుకుంటే కనుక మనము ఈజీగా పోతుందండి. ఇది ఒకటి కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చి యాపిల్ ప్లాంట్ అండి. ఇది మామూలుగా అయితే మేము నర్సరీ నుంచి చాలా బాగుంది, చూడడానికి అందంగా ఉంది, లీవ్స్ అయ్యి చాలా అందంగా ఉన్నాయి. ప్లస్ యాపిల్ చూద్దాము మన వాతావరణానికి ఎంతవరకు సక్సెస్ అవుతుందా అని, సరే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో మేము తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారు దీనికి చాలా అంటే ఎక్కువ ఎండ అది పనికిరాదని చెప్పి, అందుకని మేము దీన్ని కొంచెం ఎక్కువగా ఎండ తగలకుండా షేడ్ ఉంచే ప్లేస్లో మేము ఈ డ్రమ్ము పెట్టడం జరిగింది. ఇది కూడా 100 liters డ్రమ్ అండి. మొక్క అయితే బాగా పెరుగుతుంది, బాగా ఆకులు అవి హెల్దీగా ఉన్నాయి, బాగా మొక్క పెరుగుతుంది. మరి చూడాలండి ఎంతవరకు ఫ్రూటింగ్ వస్తుందా మనకి ఇక్కడ ఈ వాతావరణానికి దీనికి, లేకపోతే ఒక క్రాటన్ మొక్క కింద అయినా అందంగా ఉంటుంది మా గార్డెన్లో అని చెప్పి దీన్ని మేము ప్లాంట్ చేసుకోవడం జరిగిందండి. ఇది వచ్చి వామండి, వామ్ మొక్క. ఇది చాలా మీరు కొమ్మ తెచ్చి పెట్టుకున్నా బతుకుతుంది ఈ మొక్క. ప్లస్ దీనికి అసలు ఏ విధమైనటువంటి చీడపీడలు కూడా రావు. పొట్టి కొమ్మ ఎక్కడన్నా దొరికితే కానీ కొమ్మ తీసుకొచ్చి పెడితే అదే అల్లుకుపోతూ ఉంటుంది. దీన్ని చాలా రకాలుగా మనం వాడుకోవచ్చండి. నేనైతే దీంతో చట్నీ చేశాను, చాలా అద్భుతంగా ఉంది రుచి. ప్లస్ చారు, మనం కనుక ఎప్పుడన్నా గొంతు బాగాలేనప్పుడు కొంచెం జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు కనుక మనం దీంతో కనుక చారు చేసి పెట్టుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అది కాకుండా మనము చిన్నపిల్లలు అది కొంచెం యంగ్స్టర్స్ ఉన్న ఇళ్లలో అయితే వామాకు బజ్జీలు కూడా చాలా మంచి స్నాక్, ఈవినింగ్ స్నాక్ కింద పనికొస్తాయండి. తప్పనిసరిగా ఇది ఏంటంటే మనము అసలు చాలా ఈజీగా, అసలు దాని వంక చూడకపోయినా జస్ట్ కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది, అలా పెరిగే మొక్క కాబట్టి ఇది రకరకాలుగా అంటే మనకు ఆరోగ్యరీత్యా పనికొస్తుంది, అట్లాగే స్నాక్ కింద పనికొస్తుంది, అట్లాగే చట్నీ అట్లాంటి కూరలో మనం వాడుకోవడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఇదొకటి కంపల్సరీ మన గార్డెన్లో ఉండాల్సినటువంటి మొక్క అండి. అట్లాగే ఇది వచ్చి అలోవెరా, ఇది బ్యూటీ మొక్క అని చెప్పొచ్చు. దీనికి అసలు వాటర్ కూడా పెద్దగా అవసరం ఉండదు. మేము 1 week ఒకసారి అట్లా కొంచెం ఒక లోటా నీళ్లు పోయటం జరుగుతుంది. దీన్ని అందరికీ జనరల్గా తెలిసే ఉంటుంది, బ్యూటీ మొక్క అని అంటారు. ఎందుకంటే దీన్ని మనం ఫేషియల్స్ కింద వాడుకోవచ్చు. దాన్ని కనుక కట్ చేసి ఆ లోపల జెల్ లాంటిది ఉంటుంది, ఆ జెల్ని కనుక మనం పెరుగు అట్లాంటి వాటితో కానీ తేనెతో కానీ దేంతో అయినా సరే మనం కనుక వాటిని మిక్స్ చేసి బాగా ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మనకి మచ్చలు ఇలాంటివి లేకుండా ఫేస్ చాలా గ్లో అవుతుంది. మళ్ళీ అలాగే హెయిర్కి కూడా చాలా ఉపయోగపడేటటువంటిదండి అలోవెరా. హెయిర్ గ్రోత్కి కానీ చుండ్రుకి కానీ ఇట్లాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము ఇలా వర్టికల్ డాబా మొత్తం వర్టికల్ పందిరేసేసి వాటిల్లో మేము తీగజాతి మొక్కల్ని పెంచడం జరిగిందండి. కాకర, దొండ, పొట్ల, బీర, సొర, అలాగే నేతి బీర, చిక్కుడు, ప్రధానంగా ఈ మొక్కల్ని మేము పెంచడం జరిగింది. మాకు కాకర, బీర ఇవన్నీ కూడా బాగానే ఈళ్ళు వచ్చినాయి. అట్లాగే దొండ అయితే కనుక మీకు అసలు కణుపుకి మాకు ఒక దొండకాయ అట్లా కాసింది. కాకపోతే దొండకి మీరు కొంచెం పెస్ట్ ఎక్కువగా ఉంటుంది, చిన్న చిన్న ఎల్లో ఇవి ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి. వాటికి కనుక మీరు పుల్లటి మజ్జిగ అలాంటివి కానీ లేకపోతే నీమ్ ఆయిల్ కానీ అలా స్ప్రే చేస్తే అసలు దొండ చెట్టుని పెంచడం చాలా ఈజీ. అది మనం ముదురు కొమ్మ తెచ్చి పెట్టుకుంటేనే మాకు బతికిందండి. ప్రతి కణుపుకి కూడా దానికి కాయ రావడం అనేది
జరిగింది. దొండ ఒకటి మన గార్డెన్లో ఈజీగా వచ్చేటువంటి ఒక మొక్క అండి. అట్లాగే కాకర, చిక్కుడు ఇవన్నీ కూడా మాకు వచ్చాయి, బాగానే వచ్చాయి. అట్లాగే సొర కూడా మేము ఏంటంటే మా డాబా పైకి పాగించడం, కింద నుంచి డాబా పైకి పాగించడం జరిగింది. సొర కూడా మనకి మిద్దె తోటలో బాగా కాస్తుంది. సొరకల్లా మీరు అప్పుడప్పుడు ఎప్పుడన్నా కనుక కొంచెం బూడిద లాంటిది ఏదైనా దొరికితే అలాంటిది కొట్టడం కానీ అవి చేస్తే కనుక దానికి వచ్చే పెస్ట్ కంట్రోల్ అయిపోతుందండి. అట్లాగే సున్నపు నీళ్ళు ఒకటి, మనము కింద నిలబడాలంటే సొరకి సున్నపు నీళ్ళు ఒకటి కనుక పల్చగా సున్నం కలిపేసేసి ఆ నీళ్లు కానీ లేకపోతే లైట్గా పసుపు కలిపిన నీళ్లు కానీ అవి చల్లితే కనుక మనకి సొరలో పింద అనేది బాగా నిలబడిపోయి మనకి కాయలు కాయటం అనేది జరుగుతుందండి. నేను మా గార్డెన్లో మీకు ఇంకొక ప్లాంట్స్ని కూడా పరిచయం చేయాలండి. మీకు గార్డెన్ మొత్తంలో కనిపించే ఉంటాయి. అక్కడక్కడ పూల మొక్కలు, బోగన్విలియా ఒకటి, చిలక ముక్కు ఒకటి, అట్లాగే గన్నేరు, టేబుల్ రోజు, మందార, ఇలా అక్కడక్కడ మల్లి ఇలాంటి రకరకాల మొక్కల్ని మేము ఫ్లవర్ మొక్కల్ని పెట్టడం జరిగింది. వీటిని గార్డెన్ యొక్క అందం కోసం కూడా కాకుండా పాలినేషన్, మనకి ఇది పాలినేటెడ్ దీని కింద కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే బీస్ని వాటిని అట్రాక్ట్ చేసి ముఖ్యంగా తీగ జాతి మొక్కలన్నీ బాగా కాయలు బాగా క్రాప్ రావాలంటే ఆ పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఖచ్చితంగా మన గార్డెన్లో ఒక 5-6 మొక్కలకో లేకపోతే 6-7 మొక్కలకైనా ఒక ఫ్లవర్ మొక్క ఏదో ఒకటి, అది డార్క్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ మొక్కల్ని మనం పెంచితే కనుక పాలినేషన్, మామూలుగా హ్యాండ్ పాలినేషన్ కంటే ఒరిజినల్ న్యాచురల్ పాలినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి న్యాచురల్ పాలినేషన్కి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకని ఖచ్చితంగా మనం 6-7 కుండీలకి ఒక పూల మొక్క, 6-7 కుండీలకి ఒక పూల మొక్క అట్లా కనుక మనం పెట్టుకోగలిగితే మన గార్డెన్లో పాలినేషన్ ప్రాబ్లం అనేది కూడా లేకుండా మనకి మంచి క్రాప్ అనేది రావడం జరుగుతుంది. నమస్కారం అండి. నా పేరు కోడూరు సీతారాం ప్రసాద్. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. నేను ఫస్ట్ కోనేరు లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ చేసిన తర్వాత ఫైబర్ గ్లాస్ ఇండస్ట్రీ పెట్టి చాలా రోజులు నిర్వహించి తర్వాత 60 రిటైర్మెంట్ ఏజ్ వచ్చినాక పిల్లలు ఇద్దరు అమెరికాలో సెటిల్ అవ్వడం వాళ్ళ కారణంగా నేను పూర్తిగా వ్యాపారం మానేసుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ టెర్రస్ గార్డెనింగ్ యాక్టివిటీకి నాకు స్ఫూర్తినిచ్చింది మొదట శ్రీ తుమ్మేటి రఘుత్తమరెడ్డి గారు. అట్లాగే ఈ యాక్టివిటీని బాగా ప్రమోట్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, వారిద్దరూ కూడా ఏంటంటే ఈ యాక్టివిటీని నేను బిగిన్ చేయడానికి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు. ప్రధానంగా నేను మొదటి నుంచి కూడా పర్యావరణ పరిరక్షణకి చాలా కాలం నుంచి నేను పనిచేస్తూ వచ్చానండి. చెట్లు నాటడంలో కానీ, పొల్యూషన్ని తొలగించడంలో కానీ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం మొదటి నుంచి నాకు అలవాటు. అయితే ఈ దానికి తోడు ఏంటంటే ఈ మొక్కలు పెంచడం ద్వారా మనం పరిశుద్ధమైన విషరహితమైన ఆరోగ్యం ఆహారం పొందవచ్చనే ఉద్దేశంతో ఏంటంటే ఈ కూరగాయలు, పళ్ళ చెట్లు ఇవన్నీ పెంచడానికి మేము నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా ఈ టెర్రస్ గార్డెనింగ్ వేసే వాళ్ళకి ప్రధానమైన డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ పైన టెర్రస్ బరువు ఎక్కువైపోతుందేమో, వాటర్ లాగింగ్ వల్ల వాటర్ నిలబడిపోవడం వల్ల లీక్ అవుతుందేమో అనేది వస్తుందండి. నేను ప్రథమ ప్రశ్న రఘుత్తమరెడ్డి గారిని అడిగా. వారు ఏం చెప్పారంటే క్లియర్గా నీళ్లు కట్టిన 2 సంవత్సరాల లోపు కనుక లీక్ అవ్వకపోతే ఆ స్లాబ్ చాలా సురక్షితం అని క్లియర్గా చెప్పారండి. దానికి తోడు ఈ స్లాబ్ మీద ఎక్కువ నీళ్లు నిలవకుండా జాగ్రత్త పడితే సరిపోతుందని చెప్పారు. కాబట్టి మేము వెంటనే ఏంటంటే ఈ వాటర్ ప్రూఫింగ్ కూడా చేయకుండానే మేము వెంటనే మొదలెట్టడం జరిగిందండి. ఇప్పుడు మనకి టెర్రస్ గార్డెన్లో ఏంటండి స్పేస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి మనం హారిజాంటల్ సమాంతరంగా పందిర్లు వేస్తే ఏమవుతుందంటే మనకి మిగతా మొక్కలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో వెర్టికల్ ట్రైలిస్ అంటారు, లేకపోతే నిలువు పందిరి అంటారండి. ఇది సింపుల్గా ఏం లేదు, మనకు అన్ని ప్రతి బిల్డింగ్కి పారాపెట్ వాల్ ఉంటుంది, పెట్టగోడకి క్లాంపులు బిగించేసి ఈ పైపులు కూడా స్క్రాప్లో వచ్చిన పైపులే.
ఇక్కడ నుంచి ఈ క్లాంపులు ఇక్కడ వేసి దాదాపు 4 కానీ 5 అడుగులు పైకి వేసేస్తానంటే దీనికి మనం ఐరన్ ప్లాస్టిక్ వైర్ కానీ ఐరన్ కానీ ఇట్లా అల్లుకోవచ్చండి. మొత్తం అన్ని రకాల తీగ జాతులు కూడా దీని ద్వారా వెళ్ళిపోతాయి. సూర్యరశ్మి మిగతా మొక్కలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది మేము చేసిన ప్రయోగం. ఇది బాగా సక్సెస్ అయిందండి మాకు. నిలువు పందిరి వల్ల 3-4 రకాల లాభాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనకి సూర్యరశ్మి విపరీతంగా తగలకుండా ఆపుతుంది. రెండోది విపరీతమైన గాలివానలు వచ్చినప్పుడు మిగతా మొక్కలు పడిపోకుండా కూడా ఆపుతాయి. తర్వాత ఇతర మొక్కలకి అడ్డం లేకుండా పెరుగుతాయి అన్నమాట. అది నిలువు పందిరి యొక్క ఉద్దేశం. ముఖ్యంగా అండి ఈ టెర్రస్ గార్డెన్లో మనం పళ్ళ మొక్కలు ఎందుకు పెంచడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. చాలామంది ఇప్పుడు వేసవికాలం షేడ్ నెట్ అవాయిడ్ చేయడం కోసం, షేడ్ నెట్ అంటే చాలా కాస్ట్ అవుతుంది. మొక్కల మధ్యలో మనకి పళ్ళ మొక్కలు పెద్ద మొక్కలు పెడితే ఏంటంటే షేడ్ నెట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయకుండానే ఈ మొక్క నీడలతో మిగతా మొక్కలు బతకడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. ఏ మొక్క ఏ పాట్స్ కానీ కుండీలు కానీ పాట్లు కానీ ఏవైనా కూడా నేల మీద తగలకూడదు. కాబట్టి మేమేం చేస్తామంటే ఈ స్క్రాప్లో ఇవి బోర్వెల్స్ వేసే కేసింగ్ పైప్ అండి. ఆ పెద్ద పైపులు తీసుకొచ్చి కట్ చేసేసి వీటిని సపోర్ట్గా పెట్టామన్నమాట ఇక్కడ. ఇప్పుడు నేను ప్రధానంగా ఈ ప్లాస్టిక్ పాట్లు కానీ ప్లాస్టిక్ స్టాండ్లు తయారు చేయడానికి పైపులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చౌకలో మనకి స్క్రాప్లో దొరుకుతాయండి. ప్లాస్టిక్ స్క్రాప్ అమ్మే వాళ్ళ దగ్గర కుండీలు కానీ ఇవి ప్లాస్టిక్ పైపులు కానీ అలాగే పాట్స్ కానీ డ్రమ్స్ కానీ అన్నీ కూడా ఏంటంటే మనకి చాలా చౌకలో కొనకుండా ప్లాస్టిక్ స్క్రాప్ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తే సో వాళ్ళ దగ్గర చాలా చౌకలో దొరికితే చౌకలో అయిపోతుంది కూడా. ఈ సందర్భంగా ఈ వీడియో చూసిన మిత్రులందరికీ 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ వేసుకోవాలి, టెర్రస్ గార్డెన్ అండి మిద్దె తోరణాన్ని వేసుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాలుష్యం లేని విషరహిత ఆహారం కోసం వాళ్ళు ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా వీడియోలు వస్తున్నాయి. ఏమవుతుందంటే ఇప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ ఉద్యమాన్ని ప్రధానంగా లీడ్ తీసుకున్న రఘోత్తమ్ రెడ్డి గారు చెప్పే ఒకటే విషయం ఏంటంటే సాధ్యమైనంత సింపుల్గా ఉండాలి. ఈ టెర్రస్ గార్డెన్ కాంప్లికేటెడ్గా ఉండకూడదు. మేము చెప్పేది ప్రధానంగా 2 విషయాలండి. ఆయన కానీ మేము కానీ, ఒకటి మట్టి, రెండోది పశువుల ఎరువు, మూడోది పెస్ట్ కంట్రోల్ కూడా ఏంటంటే ఓన్లీ మన చేతులే ప్రధానంగా వాడి ఎక్కడ పురుగు వస్తే అక్కడ తీసేయటం అని ఇంపార్టెంట్. అది చేస్తే ఇంకా ఈ ఎంజైములు కానీ హార్మోన్లు కానీ ఇంకా ఏదో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్లని ఏమీ అవసరం లేదని ఆయన ప్రయోగపూర్వకంగా ఆచరణపూర్వకంగా నిరూపించారు ఆల్రెడీ. అదే అందరూ పాటించాలని మేము కోరుతున్నాం. మరొక సందర్భం మన మిద్దె తోట పుస్తకం రాసిన రఘోత్తమ్ రెడ్డి గారు కానీ ఆ పుస్తకాన్ని ప్రచురించిన రైతు నేస్తం చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వర గారి నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. ఈ మిద్దె తోట పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే అవకాశాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు. అది పూర్తి చేయడం జరిగింది. వచ్చే నెలలో అది ప్రచురణకు కూడా వెళ్ళబోతోంది. వారికి మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. మీకు మా టెర్రస్ గార్డెన్ అంతా చూపించడం జరిగింది. మాకు ఎలా అయితే ఈ ఆనందం కలిగిందో అలాగే మీ అందరికి కూడా ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుకొని మీరు ఆనందం పొందాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేయటం జరిగింది. తప్పనిసరిగా అందరూ మంచి ఆహారం తినాలన్నా, మంచి కూరగాయలు పండాలన్నా ఇలాంటి టెర్రస్ గార్డెన్ మీకు వీలున్నంత వరకు చేసి ఈ ఆనందాన్ని, మేము పొందినటువంటి ఆనందాన్ని మీరు కూడా పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.